నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ గూస్ బంప్స్ యాక్చువల్ డెఫినేషన్. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి కథ ఒకవేళ సినిమా తీస్తే, కరెక్ట్ స్టార్ని పెట్టి తీస్తే, కరెక్ట్ మార్కెట్ ఫోర్సెస్ తో తీస్తే 1000 కోట్ల బొమ్మ అవుతుంది. అంత మాస్ ఉంది ఇందులో. లెబనన్ అనే కంట్రీ ఉంది, సిరియా అని ఇంకో కంట్రీ ఉంది. 17th డిసెంబర్ మధ్యాహ్నం 3:30కి ఒకేసారి ఐకమత్యంతో ప్లాన్డ్ గా ఎవరో స్క్రీన్ ప్లేన్ రాసి బాగా సెట్ చేసినట్టు 5000 పేజర్లు ఒకేసారి పేలే. 5000 పేజర్స్ ఒకేసారి ఎలా పేలుతాయని డౌట్ వచ్చి దాంట్లో కొంచెం జూమ్ చేసి అసలు ఈ పేజర్స్ ఎవరివి అని క్వశ్చన్ చేస్తే హెజ్బుల్లా అని లెబనీస్ షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ ఉంది. దీన్ని పొలిటికల్ పార్టీ అనడం కన్నా పారామిలిటరీ గ్రూప్ అనడం బెటర్. అదే టెర్రరిస్ట్ గ్రూప్. హాసన్ నజరల్లా అనేవాడు 1992 నుంచి దీన్ని లీడ్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు హెజ్బుల్లా గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలా సింపుల్. ఇందాక పేజర్లు పేలే అని చెప్పాను కదా, ఆ పేలిన ప్రతి పేజర్, దాంతో పేలిన ప్రతి ఫేస్ లేదా ప్రైవేట్ పార్ట్ లేదా బాడీ పార్ట్ అరౌండ్ 12,000 మంది ఇంజూర్ అయ్యారు. ప్రతి ఒక్కడు ఏదో ఒక విధంగా హెజ్బుల్లాతో కనెక్ట్ అయి ఉన్నాడు. అని ఆపరేషన్ చేసింది మొజాడ్ అని ఇజ్రాయెల్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి గీసిన స్కెచ్ ఇది. ఇవాళ వీడియోలో దాని గురించి మాట్లాడుతున్నాం. నేను ఎప్పట్లాగే మన ప్రతి వీడియో విల్ బి ఫిల్డ్ విత్ ఇన్ఫర్మేషన్, పెరిఫెరల్ డిస్కషన్స్ కాకుండా ఇన్ డెప్త్ డిస్కషన్స్. అంత సింపుల్ స్పోకెన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి మీకోసం మీ ముందుకు పెడుతున్నా. నాకు మీరు ఒక 5-10 నిమిషాలు ఇస్తే చాలు. ఐ విల్ మేక్ షూర్ మీ సాఫ్ట్వేర్ ప్రతిరోజు అప్డేట్ అవుతుందని. ఆ బాధ్యత నాకు వదిలి. మన వాయిస్ వినబడుతుంది, ఈ సొసైటీకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తెస్తుంది. అది 0.01% ఉన్నా పర్వాలేదు, దానికి వాల్యూమ్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ గివ్ యువర్ టైమ్ టు మీ. అండ్ ఇలాంటి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ తో, ఎవరైతే మీలాగే నాలెడ్జ్ సీకర్స్ ఉన్నారో, ఇంక్విజిటివ్ పీపుల్ ఉన్నారో అందరికీ షేర్ చేయండి. ఇట్ ఇస్ ఆల్ ఇంప్రూవ్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఇకపోతే కథలోకి వెళ్దాం. ఇక్కడ ఉన్నాం కదా మొజాడ్. చిన్న క్రోనాలజీ అర్థం చేసుకుందాం. 6 నెలల క్రితం తైవాన్ లో అపోలో గోల్డ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఈ హెజ్బుల్లా 3000 పేజర్లు ఆర్డర్ పెట్టింది. రీజన్ చాలా సింపుల్. దీనికి మనం మొబైల్స్ లో ఏదైనా చేసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా డైరెక్ట్ గా వాట్సాప్ లో గానీ, రెగ్యులర్ మెసేజ్ లో గానీ, ఫోన్స్ ద్వారా మనం బేసిక్ గా ఏం చేసినా గవర్నమెంట్ పట్టేసుకుంటది. ముఖ్యంగా ఇజ్రాయలీ గవర్నమెంట్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిఘా పెట్టుంటారు. ఇలాంటి వాళ్ళని తప్పించుకొని వెళ్ళాలంటే మనకు ఉండేది ఒక్కటే చాయిస్, అది పేజర్స్. పేజర్స్ గురించి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీరు చాలా మంది నా వీడియోలు చూసేవాళ్ళు చాలా రీసెంట్ గా 2000s తర్వాత పుట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పేజర్ ఇన్ఫాక్ట్ దానికన్నా ముందు ఉండేది. మీరు పుష్ప సినిమా చూసారు కదా, అందులో డేంజర్ అని అల్లు అర్జున్ గారికి ఒక మెసేజ్ వస్తుంది కేశవ నుంచి. ఆయన ఇట్లా పాకెట్ నుంచి ఇలా చెక్ చేసుకుంటాడు ఆయన. సో ఆ డివైజెస్ పేజర్. పేజర్ లో మనం షార్ట్ మెసేజెస్ పంపించగలుగుతాం. అది గవర్నమెంట్ ట్రాక్ చేయలేదని బాగా నమ్మి ఈ అపోలో గోల్డ్ అనే కంపెనీలో వాళ్ళు ఆర్డర్ పెట్టారు దాన్ని. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ 2 steps అహెడ్ ఉంటది. ఎనిమీస్ గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంటది అని ఊరికే అనరు. వీళ్ళు పేజర్ల కోసం అపోలో గోల్డ్ కి వెళ్ళి కొంటున్నారు అని ముందే పసిగట్టి ఈ పేజర్స్ లో బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ లో 2 ounce ఎక్స్ప్లోజివ్స్ పెట్టారు. అది ఏ స్కానర్ లో డిటెక్ట్ అవ్వడానికి వీలు లేకుండా. అది ఎలా చేశారు అనేది ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎక్కడ స్కాన్ అవ్వలేదు. యాజ్ యూజువల్ గా ఇది జనాల సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోయింది. ఈ స్లీపర్ సెల్స్ ఉంటారు కదా, వాళ్ళ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోయింది. అందరి దగ్గర పేజర్లు గట్టిగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే వాడడం మొదలు పెట్టారో, ఇప్పుడు ఈ మొజాడ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏం చేశారో చెప్తే అసలు మీకు షేక్ అవుతారు. మీరు వీళ్ళు ఏం చేయబోతున్నారు ముందే యాంటిసిపేట్ చేశారు. ద మూమెంట్ దే స్టార్టెడ్ ఈ పేజర్ ని వాడడం మొదలు పెట్టినప్పుడు, బ్లాస్ట్ అయ్యేది పక్కన పెడితే ఈ బ్లాస్ట్ ఎలా అవుతుంది అనేది స్క్రీన్ ప్లే లో హై మూమెంట్, మంచి బీట్ పాయింట్ ఇది. ఫస్ట్ ఆ పేజర్ హీట్ ఎక్కడం మొదలు పెడుతుంది. వన్స్ నువ్వు మెసేజ్ పంపించిన తర్వాత ఆ పేజర్ నుంచి హీట్ ఎక్కడం మొదలు పెట్టింది. దాని తర్వాత ఒక 2-3 నిమిషాలు అది అక్కడే పేలితే డ్యామేజ్ తక్కువ జరగడం, లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ జరగడం ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే గట్టిగా సౌండ్ చేసేలా ఏదో సెట్ చేశారు. అది సౌండ్ చేస్తే జనరల్ గా ఏం చేస్తారు, అది అలా తీసుకొని ఏమవుతుంది అని ఇలా మొహం దగ్గర పెట్టుకుంటారు. పెట్టి పెట్టగానే పేలినట్టు స్కెచ్ చేశారు. ఎవ్రీబడి హూస్ ఇంటర్ట్వైన్డ్ విత్ హెజ్బుల్లా. ఒకేసారి పేలి. వీళ్ళు అక్కడతో ఆగలేదు. వాళ్ళ అంతిమ యాత్రలకు వెళ్తుంటారు కదా, ఏది పెద్ద పెద్ద బళ్ళు వేసుకొని ఒక ఈ టీమ్ అంతా వెళ్తుంటది కదా. బట్ ఈ పోయిన వాళ్ళని ఇక్కడ అంతిమ యాత్రలు పట్టుకెళ్తున్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ వాకీ టాకీస్, మొబైల్ ఫోన్స్, సోలార్ ప్యానెల్స్, ఫింగర్ ప్రింట్ డివైసెస్ పేలేలా ప్లాన్ చేశారు. అక్కడే హెజ్బుల్లా వాళ్ళు 40 మంది పోయారు, 12,000 మంది ఇంజూర్ అయ్యారు. మీకు అర్థమవుతుంది కదా ఎంత మాస్ అటాక్. టెర్రరిస్టులను కూర్చోబెట్టి మాట్లాడదాం, వాళ్ళకి కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి, వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ విందాం, వాళ్ళ కథల మీద సినిమాలు తీద్దాం. అసలు మొజాడ్ అనేది ఈ థాట్ ప్రాసెస్ లో ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కసారి హెజ్బుల్లా పరిస్థితి ఆలోచించండి. అలా పేజర్లు పేలి, వాకీ టాకీలు పేలి, మొబైల్స్ పేలి, ఫింగర్ ప్రింట్ స్కానర్లు పేలి, సోలార్ స్క్రీన్స్ పేలి, రేపు వాళ్ళ ఇంటికి కాలింగ్ బెల్ వేయాలన్నా కొంచెం భయపడే విధంగా ఉండాలి పరిస్థితి. ఇజ్రాయెల్ గానీ మొజాడ్ గానీ ఇలా క్రూయల్ గా బిహేవ్ చేయడం ఫస్ట్ టైం కాదు. అని చూస్తే ఒకే డైలాగ్ గుర్తొస్తుంది, నువ్వు నన్ను కెలికితే తెరే ఘర్ మే గుస్కే మారుంగా అనే బ్యాచ్ అది. ఇరాన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంది. ఇరాన్ అంబాసిడర్ ఉన్నాడు కదా లెబనాన్ కి, ఆయన కూడా పేజర్ వాడుతున్నాడు. ఆ పేజర్ ఎక్స్ప్లోజన్ లో ఇంజూర్ అయ్యాడు. ఈ విషయాన్ని ఒక సెకండ్ అలా పక్కన పడి, ఇరాన్ గానీ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే ఫస్ట్ మిజైల్ ఇజ్రాయెల్ మీద గుసేగా. అది వాళ్ళకి కూడా బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ మోసెన్ ఫక్రీజాదే అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన న్యూక్లియర్ వెపన్ తయారు చేద్దాం అని చాలా బలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇరాన్ సైంటిస్ట్ ఆయన. ఈ మొజాడ్ ఎలా లేపిందో తెలుసా? సంహవ్ వాళ్ళు ఎలా చేస్తున్నారని దానికి ఐడియా ఉండదు. మనకి ఎలా చేస్తారో మనకి ఇప్పటికీ తెలియదు టిల్ డేట్. ఒక ఏఐ పవర్డ్ గన్ శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఈ మోసెన్ ఫక్రీజాదే వెళ్తున్న కార్ ని, మూవింగ్ కార్ ని ఒక ఏఐ పవర్డ్ గన్ పేల్చింది. జస్ట్ క్లియర్ అవుట్ చేసింది. ఇప్పుడు పోలీసులు కేసు ఎవరి మీద పెడతారు? ఆ గన్ మీద పెడతారా, ఆ శాటిలైట్ మీద పెడతారా? మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. ఇది జస్ట్ 1 instance
సెన్స్ కాదు. మహమూద్ అల్ మబూ అని చెప్పి హమాస్ లో టాప్ మోస్ట్ క్రిమినల్ ఆడు. అది పాలెస్టీనియన్ నేషనల్ సున్నీ ఇస్లామిస్ట్ పార్టీ, అది పొలిటికల్ ఆర్గనైజేషన్. వాళ్ళు మనకి థ్రెట్ అని గమనించిన మొజాడ్ చాలా రోజుల నుంచి ఆయన పట్టుకుందాం ట్రై చేస్తుంది. సో ఆయన ఏదో ఆర్మ్స్ డీల్ దుబాయ్కి వస్తాడని తెలిసిందే. ఒక పెద్ద హోటల్లో నాకు కిటికీలు గట్రా ఉండే రూమ్స్ ఇవ్వద్దు, కీలు గట్రా మీ దగ్గర పెట్టుకోవద్దు, నేనే పెట్టుకుంటా అని చెప్పి మరి దిగాడు హోటల్లో. జస్ట్ మధ్యలో అలా బయటకు వెళ్ళాడు. వచ్చేసరికి ఇప్పటికి టిల్ 2024 ఇవాళ డేట్ ఏంటి 27th సెప్టెంబర్. ఇవాళ కూడా మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మొజాడ్ వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ గ్యాప్ లో లోపల దాక్కొని ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత క్లీన్ గా టర్మినేట్ చేస్తారు. అది ఎలా జరిగిందో కూడా ఇవాళ కూడా మనకు తెలియదు. బట్ ఇప్పటికీ గూగుల్ చేయండి, ఆ హోటల్ ఫుటేజెస్ అనేటివి ఇప్పటికి కూడా యూ విల్ ఫైండ్ ఇట్, CCTVs అవన్నీ. అండ్ ఇదేదో కొత్త టెక్నాలజీతో ఈ మధ్యన 2020s లో 2010s లో 2000s తర్వాత స్టార్ట్ చేసినది కాదు. ఈ ఘర్ మే గుస్కే మారేంగే అనే యాటిట్యూడ్. యునో ఇన్ 1947 ఈ అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ అది అయింది. అడాల్ఫ్ హిట్లర్ సూసైడ్ చేసుకుని పోయాడు. బట్ అదే నాజీ పార్టీలో అడాల్ఫ్ ఐక్మన్ అని ఒకడు ఉన్నాడు. ఆయన సైలెంట్ గా ఈ గ్యాస్ చేంబర్స్, ఈ మాస్ మర్డర్స్ లో ఆయన చాలా పెద్ద హస్తం ఉంది. సో సైలెంట్ గా ఐడెంటిటీ మార్చుకొని వెళ్ళి అర్జెంటీనాలో దాక్కున్నాడు. మనోళ్ళు ఏంటి, వార్ అయిపోయింది వదిలేద్దాం, ఎవరి పాపాన ఆళ్ళే పోతారని వదిలేసే బాపతి కాదు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశారు. అరౌండ్ 1960లో అది అర్జెంటీనా ఇండిపెండెన్స్ డే అనుకుంటా, ఆర్ నేషనల్ డే ఆర్ సంథింగ్, సమ్ డే. అది ఒక అర్జెంటీనా డే. అది మనోళ్ళు సైలెంట్ గా అర్జెంటీనాలో దూరి ఈ అడాల్ఫ్ ఐక్మెన్ అనేవాడిని పట్టుకున్నారు. పట్టుకోవడం పక్కన పెట్టండి, చాలా రోజులు అక్కడే ఉంచి, ఎందుకంటే ఎవరికి డౌట్ రాకుండా ఒక సెమీ అనెస్థీషియా లాంటిది ఇచ్చి వెనక్కి వాళ్ళు ఊరు పట్టుకొచ్చి కోర్టులో నిలబెట్టి ఉరిశిక్ష చేశారు. అదే మనకు ఉరిశిక్ష, అక్కడ డెత్ పెనాల్టీ. దాని మీద ఒక సినిమా కూడా ఉంది, ఐ ఫర్గాట్ ద నేమ్, ఆపరేషన్ ఫినాలే అని ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో ఉన్నట్టుంది, డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. అండ్ ఐ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఆపరేషన్ ఎంటబ్బే అని చెప్పి. యాక్చువల్లీ మనకి రీసెంట్ గా ఒకటి వచ్చింది మన నెట్ఫ్లిక్స్ లో, కాల్డ్ వాట్ ఈస్ దిస్ హైజాక్ ఫిల్మ్, IC-814 అని కందహార్ హైజాక్ గురించి. దాని గురించి కూడా వీడియో చేయమంటారా? కింద నాకు చెప్పండి, ఐ మేక్ అ డీటెయిల్డ్ అండ్ వెల్ రీసెర్చ్డ్ వీడియో ఫర్ యూ. బట్ అది పక్కన పెడితే అలాంటి కేసే ఎయిర్ ఫ్రాన్స్ 27th June 1976 ఫ్రాన్స్ నుంచి ఇజ్రాయెల్ వస్తుంది ఫ్లైట్. దాన్ని హైజాక్ చేసి యుగాండాకి తెచ్చారు ఆ ఫ్లైట్ ని. ఈ టెర్రరిస్టులు మాకు రకరకాల ఇదే సేమ్ జైల్లో మా వాళ్ళందరినీ విడిపించాలి, ఇతన్ని అతన్ని అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. సో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ విత్ మొజాడ్ ఒక 10 మంది టీమ్ ని రెడీ చేసి ఒక కమాండో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. పెద్ద ల్యాండ్ రోవర్లు వేసుకొని యుగాండాకి వచ్చేసి, ఇది అమీన్ అనుకుంటా ఆ టైం యుగాండా ప్రెసిడెంట్, ఆయన వస్తున్నట్టు క్రియేట్ చేసి లోపలికి వెళ్ళి అందరిని హైజాకర్స్ ని లేపేశారు. 45 మందిని లేపారు. చెక్కు చెదరకుండా ఆ 102 మంది ప్యాసింజర్స్ ని వెనక్కి తెచ్చేశారు. ఇప్పటికి కూడా హైజాక్ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఆపరేషన్ ఎంటబే గురించి మాట్లాడతారు. ఇవాళ వీడియోలో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అ పర్టికులర్ కంట్రీ, ఎందుకంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నాకు ఏది మాట్లాడడం లేదు. కంట్రీ ఎంత చిన్నదైనా సెల్ఫ్ ప్రొటెక్షన్ లో వాట్ ఇజ్రాయెల్ డిడ్ is commendable. వాళ్ళ ఇంటెలిజెన్స్ వరల్డ్ ని ఇప్పటికీ షాక్ చేస్తుంటుంది. ఈ పేజర్ ఇన్సిడెంట్ అనేది చిన్న ట్రైలర్ మాత్రమే, అలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎనీ టెర్రరిస్ట్ వేరే వాళ్ళకి హాని చేద్దామనే మైండ్ సెట్ ఉండే థాట్ వచ్చే లోపలే వాళ్ళ నెట్వర్క్ ని కట్ చేశారు. దట్ ఈస్ ప్రిసైజ్లీ ఈ పేజర్ ఇన్సిడెంట్. ఇప్పుడు వాళ్ళకి పరువు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ హెజ్బుల్లా బ్యాచ్ కి సగం ఫేస్ తగలడిపోయి, ప్రైవేట్ పార్ట్స్ పోయి, ఏదైతే ఇజ్రాయెల్ మీద ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ మట్టి కొట్టుకుపోయి, ఫోన్లు లేక పేజర్లు లేక ఇంకేం చేస్తారు? ఒక చిన్న ఐడియా ఉంది, పాత సినిమాల స్టైల్లో పౌరాలకి ఇచ్చి పంపించండి, చాలా స్టైలిష్గా ఉంటుంది, మంచి వింటేజ్ వైబ్స్ వస్తాయి. ఏమంటారు? అగైన్ జోక్స్ అపార్ట్, ఐ రియలీ హోప్ ఈ పర్టికులర్ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసిందని, మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారని. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పర్టికులర్ ద వే ఇజ్రాయెల్ హ్యాండిల్డ్ ఈ పేజర్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద రాయండి, నేను మీ ప్రతి కామెంట్ చూస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఏ వీడియో మీద పనిచేయాలి అది కూడా కింద రాయండి. ఐ వాంట్ యూ గైస్ టు గివ్ మీ ఐడియాస్. మనం ఒక టీమ్ ఆఫ్ పీపుల్ లాగా, ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాగా, ఒక ఆర్మీ ఆఫ్ పీపుల్ లా రెడీ అవ్వాలి విత్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ అండ్ డీపర్ థింకింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ దాకా మీరు వచ్చారంటే యూఆర్ లైకింగ్ మై కాంటెంట్, బెటర్ సబ్స్క్రైబ్ సో దట్ నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఇమీడియట్లీ వస్తుంది మీకు. అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో అండ్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. మనందరం డెవలప్మెంట్ డైరెక్షన్ లోకి వెళ్ళాలి. అండ్ షుడ్ ఆల్ గ్రో and rise above mediocrity, rise above attackers, rise above haters. చూడంటే మనం. జై హింద్.